ఈ రోజు సాయంత్రం ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు హాజరు కానున్నాయి. 10 ఏళ్ల విరామం తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు, ఎన్డీఏ పక్షనేత ఎంపికపై చర్చ జరగనుంది. సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, కుమారస్వామి ఎన్డీఏ భాగస్వామ్య పక్షనే హాజరు కానున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతిని కలవనున్నారు. ఈ రోజు సాయంత్రం ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు హాజరు కానున్నారు. 10 ఏళ్ల విరామం తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు, ఎన్డీఏ పక్షనేత ఎంపికపై చర్చ జరగనుంది. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. ఝాన్సీ, ఈరోజు కీలకమైన సమావేశాలంటివి దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరగబోతున్నాయి. 10 సంవత్సరాల తర్వాత తిరిగి కేంద్రంలో సంకీర్ణ యుగం అనేది కూడా ప్రారంభమైంది. యూపీఏ 2 తోటి సంకీర్ణ యుగానికి ప్రజలు స్వస్తి పలికారని చెప్పేసి కూడా అందరూ భావించారు. 2014, 2019లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ అనేది కట్టబెట్టారు. అంటే ఎన్డీఏ ఆధ్వర్యంలో కూటమి పోటీ చేసినప్పటికీ కూడా బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత అనేది కూడా ఇవ్వడంతో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలన్నింటి కూడా ఏర్పడడం జరిగింది. అయితే మూడవసారి వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న బీజేపీ ఆశలకు ప్రజలు గండి కొట్టారు. ముఖ్యంగా ఇటు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బీజేపీకి కీలకమైన ఆయువు పట్టైన హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఎదురుగాలి వీచింది. అత్యధిక స్థానాలను ఆ పార్టీ అక్కడ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎదురుగాలి అనేది కూడా వేయడంతో మెజార్టీ మార్కు కంటే దాదాపు 30 స్థానాల కిందనే బీజేపీ ఆగిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరిగి సంకీర్ణ యుగం అనేది కూడా ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పార్టీలైన జేడీయూ, అదేవిధంగా టీడీపీ రెండు కూడా మరోసారి కీలక పాత్ర పోషించబోతున్నాయి. జాతీయ రాజకీయాల్లో వాజ్పేయి టైంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడుకి మరోసారి కీలక పాత్ర పోషించే అవకాశం అనేది కూడా దక్కబోతోంది. 16 స్థానాలున్న చంద్రబాబు నాయుడు, 14 లోక్సభ స్థానాలు గెలిచిన నితీష్ కుమార్ యాదవ్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించబోతున్నారు. వీళ్ళిద్దరూ కనుక బీజేపీతో స్పష్టంగా కలిస్తే కనుక బీజేపీకి కావాల్సిన మెజార్టీ కంటే 1-2 స్థానాలు తక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది కాబట్టి ఆ పార్టీ, అదేవిధంగా ఇటు కుమారస్వామికి సంబంధించిన పార్టీతో కలుపుకొని స్పష్టమైన ఆధిక్యత అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునేందుకు, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను, విభజన చట్టంలోని హామీలను అమలు చేయించుకునేందుకు చంద్రబాబు నాయుడుకు ఒక సువర్ణ అవకాశం దొరికిందని చెప్పేసి కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో అంటే 10:30-11 గంటల మధ్యలో గన్నవరం విమానాశ్రయం నుంచి ఇటు పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు వేరువేరుగా ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి బయలుదేరి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరుగుతుంది. భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే 240 లోక్సభ స్థానాలు సాధించిన బీజేపీ నరేంద్ర మోడీనే ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో, ఆయననే ప్రధాని అభ్యర్థిగా సూచిస్తున్న నేపథ్యంలో ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా నరేంద్ర మోడీకే మద్దతు పలికే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇప్పటికే జేడీయూ, అదేవిధంగా టీడీపీ తాము ఎన్డీఏ కూటమికే మద్దతు ఇస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. కానీ సాయంత్రం 6 గంటలకు ఇండియా కూటమికి సంబంధించిన భాగస్వామ్య పక్షాల సమావేశం అనేది కూడా జరగబోతోంది. ఆ సమావేశంలో కీలకమైన ప్రతిపాదనలను తెచ్చేందుకు ప్రయత్నాలంటే కూడా జరుగుతున్నాయి. ఇటు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కనుక ఇండియా కూటమిలో కనుక వచ్చినట్లయితే వాళ్ళకు కీలకమైన పదవులు ఆఫర్ చేసేందుకు సిద్ధపడుతున్నప్పటికీ కూడా ఇండియా కూటమిలో పొలిటికల్ పార్టీల యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉండడం, సీట్ల సర్దుబాటు, సఖ్యత, లాంగ్ టర్మ్ రిలేషన్స్ ఇవన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇండియా కూటమి కంటే ఎన్డీఏ కూటమితో కొనసాగడమే మేలని చెప్పేసి రెండు పార్టీలు కూడా ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో ఇటు ఇప్పటికే జేడీయూ కానీ, అదేవిధంగా టీడీపీ కానీ తమ ఎన్డీఏతోనే కొనసాగుతామని చెప్పి స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం జరిగే సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతూ తమ యొక్క లేఖలను కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇటు ఆ తర్వాత
ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరే అవకాశం ఉంది. దాదాపు 6 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తమ మద్దతు లేఖలన్నింటినీ కూడా అందజేసే అవకాశాలన్నింటి కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు ఎన్డీఏ కూటమిలో ఉన్న చిన్న చితక పార్టీలన్నీ కూడా కలిసి దాదాపు 292 మంది తమ యొక్క 292 మందికి సంబంధించిన మద్దతులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇచ్చే అవకాశం ఉందంటే ఇటు బీజేపీ తరఫున 240 మందికి సంబంధించి ఒక లేఖ, అదేవిధంగా మిగిలిన పార్టీలన్నింటికి సంబంధించి వేరువేరుగా లేఖలను అందించే అవకాశం ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాధారణంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి కనుక తమకు మద్దతు ఉన్నట్లుగా కూడా బలం ఉన్నట్లుగా కనుక క్లెయిమ్ చేసుకున్నట్లయితే ఆ కూటమినే ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించే అవకాశాలంటే కూడా కనపడుతున్నాయి. అయితే సాయంత్రం ఇండియా బ్లాక్ కూటమికి సంబంధించిన మీటింగ్ అనేది కూడా జరగబోతుంది. ఈ సమావేశంలో ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటు కనుక అవకాశం అనేది దొరకకపోతే నిర్మాణాత్మకమైన పాత్ర అనేది ఏ విధంగా పోషించాలనే దానిపైన ఈ సమావేశంలో చర్చ అనేది కూడా జరగబోతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత 100కి పైగా లోక్సభ స్థానాల్లో విజయం సాధించిన పరిస్థితుల నేపథ్యంలో రేపు దేశ రాజకీయాల్లో పోషించాల్సిన నిర్మాణాత్మకమైన పాత్ర గురించి వాళ్ళు చర్చ జరిపే అవకాశం ఉంది. దాదాపుగా ఇటు చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఇద్దరు కూడా తాము ఎన్డీఏతోటే కొనసాగుతామని చెప్పి స్పష్టం చేసిన నేపథ్యంలో ఇద్దరు కూడా తమ యొక్క డిమాండ్లను బీజేపీ ముందుంచే అవకాశం ఉంది. 1 గంట ప్రాంతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీకి చేరుకుంటారు. ఆ తర్వాత నరేంద్ర మోడీతోటి ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విభజన చట్టంలో ఉన్న పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక హోదాతో పాటు ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కానీ, రైల్వే జోన్ అంశం కానీ, మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి దాంతోపాటుగా రాష్ట్రానికి నిధుల విడుదల సంబంధించి రేపు కేంద్రంలో పోషించాల్సిన పాత్ర, పదవులు వీటన్నిటి గురించి కూడా ప్రస్తావన వచ్చే అవకాశాలన్నిటి కూడా కనపడుతున్నాయి. అయితే వాటికి సంబంధించిన డిస్కషన్ అనేది కూడా ఇప్పుడే చేస్తారా లేకపోతే తర్వాత చేస్తారనే దాని గురించి కొంత స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. నితీష్ కుమార్ కూడా మరికొద్ది సేపట్లో ఢిల్లీకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. 7 దశల ఎన్నికలు ముగిసిన తర్వాత నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలతో కూడా ప్రత్యేకంగా చర్చించి రాబోయే ప్రభుత్వ ఏర్పాటు గురించి ఇప్పటికే చర్చించడం జరిగింది. బీహార్కు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ కానీ, హోదా కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ సంవత్సరం అయిపోతే ఇంకొక సంవత్సరం లోపు బీహార్ అసెంబ్లీకి ఎన్నికలంటే కూడా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ బీహార్లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మాత్రం కేంద్రం యొక్క మద్దతు అనేది కూడా తప్పనిసరిగా అవసరం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎల్జేపీ, అదేవిధంగా అవామీ లీగ్, దాంతోపాటుగా జేడీయూ, బీజేపీ నలుగురు కూడా కలిసి 4 పార్టీలు కూడా కలిసి మరోసారి బీహార్లో కంటెస్ట్ చేసే అవకాశాలన్నీ కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ దాని గురించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలన్నీ కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు ప్రధానంగా ఆయన ముందున్న బాధ్యత అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహాయం అనేది కూడా అవసరం కాబట్టి దానికి సంబంధించిన డిమాండ్ను మొదట ఉంచే అవకాశాలన్నింటి కూడా కనపడుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఇటు దేశ రాజకీయాల్లో మరోసారి సంకీర్ణ యుగం అనేది ప్రారంభమవుతున్న నేపథ్యంలో తమదైన ముద్ర వేసేందుకు, రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునేందుకు 2 రాష్ట్రాలకు కూడా ఒక సువర్ణ అవకాశం అనేది కూడా దొరికింది. దీన్ని వాళ్ళు అన్ని విధాలుగా ఉపయోగించుకునే అవకాశాలంటే కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఝాన్సీ. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.